పిజ్జా తినడం అందరికీ ఇష్టమే. సింపుల్ రెసిపీ చెప్తా, ఫాలో అయిపోండి. ఒక గిన్నెలో 110 ml గోరువెచ్చని నీరు పోసుకొని అందులో 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్, షుగర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కదల్చకుండా 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా బబుల్స్ వచ్చి ఉంటుంది. అందులో 1.5 కప్పు గోధుమ పిండి లేదా మైదా వేసుకొని కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాలు నీట్ చేసుకొని 2 గంటలు పక్కన పెట్టుకుంటే బాగా ఉబ్బుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు నీట్ చేసుకోవాలి. ఈలోపు ఓవెన్ లేకుంటే 10 నిమిషాలు బాండీలో ఇసుక లేదా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. ఒక స్టీల్ ప్లేట్ పై బటర్ రాసుకొని ముందుగా కలుపుకున్న పిండిని 2 భాగాలు చేసుకొని ప్లేట్ పై ఒత్తుకోవాలి సమంగా. దానిపైన పిజ్జా పాస్తా సాస్, కెచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చీజ్ వేసుకున్నాక మనకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకొని మళ్ళీ చీజ్తో నింపేసిన తర్వాత కుక్ చేసుకోవడమే. టోటల్ కుకింగ్ టైం 20 minutes. వేడివేడిగా ఆస్వాదించండి. అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది. ఒక ప్రో టిప్, గోధుమ పిండి అయితే బేస్ క్రిస్పీగా, మైదా పిండి అయితే ఫ్లఫీగా వస్తుంది. మీకు ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. మీకు గనక రెసిపీ నచ్చితే లైక్, ఫాలో కొట్టేసేయండి.